దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, సో ఎలా అనిపించింది చూడగానే? నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అసలు ఆ రక్తపాతం చూస్తే అసలు అంత భయంకరంగా ఊచకోత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకా కొరటాల శివ గారి డైరెక్షన్ అంటే మొత్తం ఊచకోతనే ఉండదు. నాకు థింకింగ్ అయితే మంచి ఎమోషనల్ స్టోరీ కానీ ఇంకే లవ్ స్టోరీ కానీ బాగా పెట్టింటాడు. ఎమోషనల్ స్టోరీ పెట్టింటాడు. అంటే ఈ మూవీతో చెప్పలేము ఆ, ఎలా పెట్టింటాడో అన్నాడు. మొత్తం మాసిగానే పెట్టొచ్చు. అంటే చూడడానికి అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. సముద్రపు స్టోరీ అంటే ఖచ్చితంగా బీభత్సం ఉంటుంది. అంటే చాలా మూవీలో చూసింటాం సముద్రం స్టోరీ అంటే కొన్ని సీన్ పెట్టింటారు కానీ అది కొంచెం ఎక్కువ బడ్జెట్ అని కొంచెం థింక్ చేస్తారు. ఆ టైం అవి షూట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఇంత పెద్ద హీరోకి అయితే ఇంకా చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఇంకా సముద్రంలో ఫైట్ చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా అసలు. సముద్రంలో ఫైటింగ్ అంటే చాలా బాగుంటుంది. చాలా మూవీస్ మీరే చూసింటారు. ఆల్మోస్ట్ సముద్రంలో ఫైటింగ్ అంటే ఆల్మోస్ట్ తక్కువ సినిమాలే చూసినాం తెలుగులో. ఇంకా ముందు ముందు వస్తాయి ఖచ్చితంగా. ఇంకా దీంట్లో నాకైతే బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేయవచ్చు? ఖచ్చితంగా అయితే భయంకరంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూస్తాం కదా, ఇప్పుడు సంక్రాంతి రేస్ లో ఎన్ని ఉన్నాయి అంటే కొన్ని ఎలా అంటే ఇప్పుడు మూవీ ఎలా అంటే 50 days 100 days లాగా ఒకప్పటిలా లేదు. అంటే ఆ టైంకి వేరే లాంగ్వేజ్ మెయిన్ స్టార్ కానీ ఇంకా ఎవరు ఆ టైంకి కొంచెం ఉంటే నాకైతే ఎన్ని మూవీలు వచ్చినా ప్రొడ్యూసర్ అయితే సేవ్ అవుతారు. అంతని చెప్పగలను. ఇంత కలెక్షన్ అని చెప్పలేను. ఆ టైంకి ఏ రిలీజ్ వస్తాయి నాకు ఐడియా లేదు కదా, ఇంత అని చెప్పలేను. ప్రొడ్యూసర్ అయితే సేఫ్ అవుతాడు. ఖచ్చితంగా బీభత్సంగా మూవీ అయితే చాలా బాగుంటుంది. జాన్వీ కపూర్ గారిని చూపించలేదు అంటే గ్లిమ్స్ లోనే ఎందుకని చూపించలేదు. అండ్ అట్లీస్ట్ హీరోని బాగా చూపించాడు. మరి హీరోని ఇలా వచ్చి వెళ్ళినట్టు అయితే చూపించలేదు. హీరోని చూపించారు కదా హ్యాపీ. ఇంకా టీజర్ లో ట్రైలర్ చూడొచ్చేమో జాన్వీ కపూర్ గారిని. థ్యాంక్ యూ అండి.